నమస్తే చెప్పాలి అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన డిఓ గారికి, టీచర్స్, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఎస్పెషలీ డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ నా హార్ట్ ఫెల్త్ విషెస్. మీ లైఫ్లో ఒక పవర్ఫుల్ టర్నింగ్ పాయింట్కు మీరు రీచ్ అయ్యారు. బోర్డ్ ఎగ్జామ్స్ ఆల్రెడీ ఇక్కడ ఈ 300 మెంబర్స్ ఉన్నారంటే ఆల్రెడీ యూ హ్యావ్ క్రాస్ ది ఫస్ట్ హర్డల్. యూ ఆర్ ఆల్రెడీ అ పర్ఫార్మర్, దట్స్ వై యూ ఆర్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్ట్ ఫెల్త్ విషెస్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. You all are already toppers. మీరు డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ ఆల్రెడీ చూపించారు. ఎర్లీ సక్సెస్ అంటే ఫ్యూచర్లో గ్యారంటీడ్ ఎక్సలెన్స్కి ఫౌండేషన్. అది జస్ట్ ఫస్ట్ సిగ్నల్ దట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ అచీవింగ్ మోర్ ఇఫ్ యూ చూస్ టు బిల్డ్ ఆన్ ఇట్. ఇప్పుడు మీరు బోర్డ్ ఎగ్జామ్స్కి అప్రోచ్ అవుతున్నారు. ఈ ఫేజ్లో మీకు క్లారిటీ, డిసిప్లిన్, డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ 10th బోర్డ్ ఎగ్జామ్స్లో మీరు బాగా పర్ఫామ్ చేసి మంచి మార్కులు తెచ్చుకుంటే ఇది కేవలం ఇక్కడితోనే కాదు, తర్వాత 11th and 12th స్టాండర్డ్, ఇంటర్మీడియట్, అదేవిధంగా కాలేజ్ అండ్ ప్రొఫెషనల్ కెరియర్లో కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి ఒక స్టార్టింగ్ పాయింట్. 10thలో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా 11th 12thలో కూడా బాగా పర్ఫామ్ చేస్తారు. ఇట్ ఈస్ లైక్ అన్ వన్స్ మీరు పర్ఫామ్ చేసి ఆ టేస్ట్ని చూసారు, వన్స్ యూ అచీవ్ ద టాప్ ర్యాంక్ అంటే ఎవ్రీ టైమ్ ఇన్ యువర్ లైఫ్ యూ ఆల్వేస్ వాంట్ టు బీ ఆన్ టాప్. యూ విల్ హ్యావ్ దట్ కాంపిటేటివ్ స్పిరిట్, హెల్దీ కాంపిటేటివ్ స్పిరిట్. సో మీరు ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూలో కూడా బాగా చేస్తారు. అండ్ మీ కాలేజ్ ఏ స్ట్రీమ్ తీసుకున్నా, మీకు ఇష్టమైన ఏ స్ట్రీమ్ తీసుకున్నా, ఇంజనీరింగ్, మెడికల్ ఆర్ ఆర్ట్స్, సైన్స్ ఆర్ ఎనీ అదర్ కోర్స్, ఏ స్ట్రీమ్ తీసుకున్నా మీరు సిన్సియర్గా ఆల్రెడీ మీ సిన్సియారిటీ చూపించారు కాబట్టి మీ సిన్సియర్గా ఉండి అందులో కూడా ఖచ్చితంగా మీరు షైన్ అవుతారు. అండ్ అలాగే మీ కెరియర్లో కూడా యూ విల్ బీ సక్సెస్ఫుల్. మీరు జీవితంలో బాగా డబ్బు సంబంధించి తర్వాత ఫినాన్షియల్గా డబ్బులు కోల్పోయిన వాళ్ళని చూసి ఆర్ విని ఉంటారు. ఒకప్పుడు ఈ దిస్ పర్సన్ ఆర్ సో రిచ్ బట్ ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయ్యారు. అలాంటి స్టోరీస్ మనందరూ కూడా ఎవరి గురించో విని ఉంటాం. కానీ ఎప్పుడు కూడా కష్టపడి చదివి టాప్ సక్సెస్ అయ్యారు కానీ ఇప్పుడు కెరియర్లో ఫెయిల్ అయ్యారు. అలాంటి ఒక్క స్టోరీ కూడా ఇప్పుడు దాకా ఎవరు విని ఉండరు. బికాస్ వన్స్ అ టాప్ పర్ఫార్మర్ ఆల్వేస్ విల్ బి అ పర్ఫార్మర్ అండ్ ఆల్వేస్ విల్ బి సక్సెస్ఫుల్. Like you all sitting before me, you all will be successful in your life and I am very sure of it and I am certain about that. ఇది ఎడ్యుకేషన్ మనకి ఇచ్చిన లైఫ్ సెక్యూరిటీ. మీ చుట్టూ ఉన్నటువంటి బెటర్ పర్ఫార్మెన్స్ని మీరు గమనించినట్టు ఇదే మీకు ఈ విషయం చాలా సులభంగా అర్థమవుతుంది. మీకు ఇన్స్పిరేషన్ కోసం ఒక విషయం చెప్తాను. నేను క్లాస్ 10thలో ఉన్నప్పుడు నాకు స్టేట్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు అందరూ దానిని చాలా పెద్ద అచీవ్మెంట్ లాగా చూశారు. కానీ నేను ఒక క్లియర్ థింగ్ అర్థం చేసుకున్నాను. ర్యాంక్కి పవర్ ఉండదు, దానికి వెనుక ఉన్న హార్డ్ వర్క్కి ఉంటుంది. ఈరోజు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అందులో మనం కాంప్లసెంట్ అయ్యి ఓకే నాకు ఫస్ట్ ర్యాంక్ ఒకసారి వచ్చింది అదే చాలు అలా అనుకుంటే అవదు. ఇట్ ఈస్ జస్ట్ అ స్టార్టింగ్ పాయింట్. ఇట్ హ్యాస్ టు బి అ కంటిన్యూస్ జర్నీ. అప్పుడు నేను ర్యాంక్ వచ్చినప్పుడు, స్టేట్ ర్యాంక్ వచ్చినప్పుడు నా డిస్ట్రిక్ట్ కలెక్టర్ నన్ను పిలిచి ఫెలిసిటేట్ చేశారు. అప్పుడు మా స్టేట్లో స్టేట్ ర్యాంకర్స్ మాత్రమే ఫెలిసిటేట్ చేస్తారు. అంటే ఇక్కడ దిస్ ఇస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఈవెన్ కాన్స్టిట్యున్సీ వైజ్ టాపర్స్ అందరినీ కూడా ఫెలిసిటేట్ చేస్తున్నారు. వెరీ గుడ్. అప్పుడు నా డిస్ట్రిక్ట్ కలెక్టర్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, నేను కూడా ఒక ఐఏఎస్ అవ్వాలని. అలాగే నేను నెక్స్ట్ కాలేజ్లో ఐ గాట్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. నేను కాలేజ్లో కూడా ఫస్ట్ వచ్చాను. దెన్ తర్వాత సివిల్ సర్వీసెస్లో ఐ గాట్ ఐఏఎస్. ఈవెన్ మా ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో కూడా నాకు 2 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. అమాంగ్ ఆల్ ది ఐఏఎస్ ఆఫీసర్స్ నాకు 2 గోల్డ్ మెడల్ వచ్చినాయి. సో ఇట్ ఈస్ లైక్ అ కంటిన్యూస్ జర్నీ. అది ఆటోమేటిక్ అయిపోతుంది. మీరు అనుకున్నా కూడా యూ కెనాట్ స్టాప్. ఓకే ఒక్కసారి ఫస్ట్ వచ్చాం చాలు, నెక్స్ట్ టైం రావడానికి కావదు అంటే యువర్ మైండ్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ అగ్రీ. యూ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ పవర్ విత్ ఇన్ యూ, యూ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ ఫైర్. మీరు ఒక్కసారి మీ డిసిప్లిన్, మీ సిన్సియారిటీ, హార్డ్ వర్క్ అలవాటు అయిపోతే ఇట్ విల్ బికమ్ అ హ్యాబిట్ ఫర్ యూ.
అలాగే మీరు లైఫ్ లాంగ్ కూడా నాట్ ఓన్లీ ఇన్ యువర్ స్టడీస్ బట్ ఆల్సో ఇన్ యువర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ మీ సిన్సియారిటీ అండ్ డిసిప్లిన్ అండ్ డెడికేషన్ ఎప్పుడు కూడా మీ ఇదిలో చూపిస్తారు. అండ్ యూ కాన్ బిల్డ్ అ రెప్యుటేషన్ ఆన్ వాట్ యూఆర్ గోయింగ్ టు డూ. పాస్ట్ సక్సెస్ ఇస్ మీనింగ్లెస్ ఇఫ్ యూ స్టాప్ దేర్. దట్స్ వై ఐ సెడ్ పాస్ట్ సక్సెస్ ఎప్పుడు మీనింగ్ఫుల్ అవుతుంది ఓన్లీ ఇఫ్ యూ అచీవ్ ఫర్ ద నెక్స్ట్ సక్సెస్. సో మీరు ఖచ్చితంగా మీరే అనుకుంటే కూడా అది పాస్ట్ సక్సెస్ అవ్వదు, ఖచ్చితంగా మీరు నెక్స్ట్ సక్సెస్ కూడా అచీవ్ చేస్తారు. డిసిప్లిన్ బీట్స్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఓకే వీళ్ళు టాపర్ అయ్యారంటే చిన్నప్పుడు నుంచే చైల్డ్ ప్రాడిజీ, వాళ్ళు పుట్టించినప్పుడు నుంచే చాలా టాలెంటెడ్గా పుట్టారు. అలాంటి ఏమీ లేదు. అలా కొంతమంది అనుకుంటే అలాంటి ఏమి లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ డిసిప్లిన్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్. 3D. ఎవరి దగ్గర 3D ఉందో డిసిప్లిన్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్, వాళ్ళు ఏ ఫీల్డ్ అయినా సక్సెస్ అవుతారు. సో ఎప్పుడు కూడా మీరు ఇంకొకరు చూసి ఓకే వాళ్ళు పెద్ద టాలెంట్ అందుకోసం వాళ్ళు అచీవ్ అయ్యారు నేను అచీవ్ అయ్యడానికి లేదు అని అనుకోదు. మీరు కూడా హార్డ్ వర్క్ చేస్తే, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చేస్తే, మీ డిసిప్లిన్తో మీరు కూడా చదివితే ఎవరైనా మీరు ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ ఈ కాంపిటీషన్ కూడా హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. ఇప్పుడు ఒక క్లాస్లో ఇద్దరు టాపర్స్ ఉన్నారు అంటే ఒక్కరు హెల్ప్ చేసుకోవాలి. నేను వాళ్ళకు నేర్పిస్తే వాళ్ళు నాకైనా ఎక్కువ మార్క్ వచ్చేస్తుందో అలా అనుకుంటే మాత్రం ఎప్పుడు అది మనకే ఎఫెక్ట్ అవుతుంది. మనం ఎప్పుడు వేరే వాళ్ళకి నేర్పిస్తామో అప్పుడే మనకు అది మైండ్లో మంచిగా ఉంటుంది. అండ్ వీ విల్ ఆల్సో ఏబుల్ టు పర్ఫార్మ్ వెల్. ఎప్పుడు కూడా కాంపిటేటివ్ హెల్తీ స్పిరిట్ ఉండాలి, హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. కానీ ఇంకొకరిని వాళ్ళు చదువుకుండా చేసి మనం ముందుకు వెళ్ళాలి అలాంటివి మాత్రం ఎప్పుడు ఆలోచించకూడదు. సో మీకు చాలా మంది టాపర్స్ ఉంటే మీరు అందరూ కూడా కలిసి ఒక స్టడీ గ్రూప్ పెట్టుకోవచ్చు. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి బేసికలీ. అండ్ ఒకరు ఇంకొకరికి హెల్ప్ చేయకుండా నేను మాత్రం చదువుతా, ఈ ఆన్సర్ నాకు మాత్రమే తెలుసు, సో నేను వేరే వాళ్ళకి చెప్పను, వాళ్ళకి చెప్తే వాళ్ళు మార్క్స్ వచ్చేస్తుంది, 1 మార్క్ వాళ్ళకి ఎక్స్ట్రా వస్తుంది, అలాంటి థింక్ చేయకూడదు. ఇద్దరు ఈక్వల్ స్టాండ్లో ఉన్నప్పుడు ఎవరు ఫస్ట్ వస్తారో దట్ ఈస్ ద రియల్ టాలెంట్. సో వాళ్ళకి ఏదైనా తెలియలేదు మీరు వాళ్ళకి నేర్పించి అప్పుడు ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పుడు ఎవరు మీరు బాగా పర్ఫామ్ చేస్తున్నారో అది రియల్ టాలెంట్ అండ్ అది రియల్ పర్ఫార్మెన్స్ అనేది. సో మీరు అందరు కూడా మీ పక్కన ఉన్న వాళ్ళకి ఏదైనా తెలియలేదు హెల్ప్ చేస్తారా? వెరీ గుడ్. క్లారిటీ బీట్స్ లాంగ్ అవర్స్. అంటే మీరు చదివితే దాని మీద క్లారిటీ లేకపోతే 10 hours చదివినా కూడా అది బెనిఫిట్ ఉండదు. సో ఏం చదివినా అది అర్థం చేసుకొని చదవాలి. మీకు ఇప్పుడు చాలా ఆన్లైన్ మీకు చాలా మీడియంస్ ఉన్నాయి. ఏదైనా మీకు డౌట్ అడిగినా మీకు AI ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ChatGPT ఉంది, మీకు ఏమి ఎక్స్ప్లెనేషన్ కావాలి మీకు ఏ వెబ్సైట్ అయినా వెళ్ళి కనుక్కోవడానికి మీకు చాలా ఎడ్యుకేషన్ పర్పసెస్ వెబ్సైట్స్ ఉన్నాయి. మీ టీచర్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు. సో దెర్ ఆర్ సో మెనీ మీడియమ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. మీకేం కావాలి అది మాత్రం మీరు యూజ్ చేసుకోవాలి. బట్ వన్స్ అందులో వెళ్ళి మీరు టైం పాస్ మాత్రం చేయకూడదు. బట్ వన్స్ అందులో వెళ్ళినా అలా టైం వేస్ట్ అయిపోతుంది, అది మాత్రం అవ్వకుండా చూసుకోవాలి. మీకు ఏం కావాలో ఓన్లీ ఆ స్వాన్ ఉంటుంది మీరు చదివి ఉంటారు ఎలా ఇట్ టేక్స్ ఓన్లీ మిల్క్ లీవింగ్ అవుట్ ది వాటర్, అలా మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలో అది మాత్రం తీసుకోవాలి, లీవింగ్ అదర్ వేస్ట్ ఇన్ఫర్మేషన్ అసైడ్. అలా టైం కూడా ఎక్కువగా ఆన్లైన్లో అలా టైం వేస్ట్ అవ్వకుండా మీరు చూసుకోవాలి. తర్వాత ఎగ్జామ్ స్ట్రెస్ అంటారు. సో మీ అందరికీ ఎగ్జామ్స్ స్ట్రెస్ ఉన్నాయా? కొంచెం స్ట్రెస్ ఉంటే పర్వాలేదు. స్ట్రెస్ అంటే ఇట్ ఇస్ నాట్ ప్యానిక్ అవ్వకూడదు, అయ్యో భయపడకూడదు చిచ్చో ఏమవుతుందో అలా. బట్ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెస్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బెటర్ పర్ఫార్మెన్స్. ఓకే రేపు ఎగ్జామ్ ఉంది, నేను ఇది మంచిగా రాయాలి, ఇది మంచిగా నేను చదివి మంచిగా డెలివర్ చేయాలి, నా పేపర్లో అన్ని కూడా కరెక్ట్గా రాయాలి, అది కొంచెం మీకు ఉండాలి. కేర్ఫ్రీగా ఏమైనా వస్తుంది చూస్తాం అలా ఉండకుండా కొంచెం నేను కరెక్ట్గా చేయాలి అన్న ఆ ఆలోచన ఉండాలి. బట్ ప్యానిక్ అవ్వకూడదు, అంటే భయపడకూడదు, అయ్యో ఏమవుతుందో అలా భయం ఉండకూడదు. సో భయం ఎప్పుడు వస్తుంది? ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటేనే భయం వస్తుంది. మీరు అందరూ చాలా ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీకు ఆ భయం ఉండదు. సో ఆల్రెడీ మీరు అందరు కూడా యూ హ్యావ్ ఆల్రెడీ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆల్ దిస్ FA1, FA2 ఆల్రెడీ చాలా ప్రిపేర్ అయ్యారు. సో ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అనేది ఇట్స్ జస్ట్ 1 more మైల్ స్టోన్ అంతే. సేమ్ సిలబస్, సేమ్
ఎన్విరాన్మెంట్, ఓన్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అంతే మీరు ఆన్సర్ చేస్తారు. సో బోర్డ్ ఎగ్జామ్స్ గురించి మీరు పానిక్ అవ్వడానికి అవసరం లేదు, అంటే భయపడడానికి అవసరం లేదు. రోమన్ ఫిలాసఫర్ సెనెకా అని చెప్పినారు, లక్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ ప్రిపరేషన్ మీట్స్ ఆపర్చునిటీ. కొంతమంది చెప్తారు, అంటే ఇప్పుడు కూడా కొంచెం బాగా చదివితే వేరే వాళ్ళు జెలసీ ఫీల్ అవుతారు, అందరూ కాదు బట్ కొంతమంది ఫీల్ అవుతారు. వాళ్ళు చెప్తారా లక్, అబ్బాయికి లక్, అమ్మాయికి లక్, అందుకే ఫస్ట్ వచ్చింది, అలా చెప్తారు కదా. చెప్తారా ఎవరైనా? అప్పుడు మీరు చెప్పండి, లక్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ ప్రిపరేషన్ మీట్స్ ఆపర్చునిటీ. అంతే, మీరు బాగా చదివారు, ఆ చదివిన క్వశ్చన్ పేపర్లో వచ్చింది కాబట్టి మీరు బాగా రాయగలిగారు, దట్స్ హౌ యూ సెక్యూర్డ్ 100 మార్క్స్. సో లక్ అనేది ఆటోమేటిక్గా సడన్గా అలా ఏం రాదు. ఎవరు బాగా ప్రిపేర్ అయ్యారో, ఎవరు హార్డ్ వర్క్ చేశారో, ఎవరు డిసిప్లిన్గా ఉన్నారో, ఎవరు డెడికేటెడ్గా ఉన్నారో, ఎవరు డిటర్మైన్డ్గా నేను ఖచ్చితంగా ఫస్ట్ మార్క్ తీసుకుంటా, ఖచ్చితంగా బెటర్గా పర్ఫామ్ చేస్తాను అని ఎవరు డిటర్మైన్డ్గా ఉన్నారో వాళ్ళకే లక్ వస్తుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా మీకు లక్లో వచ్చింది అంటే ఏం చెప్తారు? గట్టిగా చెప్పండి. లక్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ ప్రిపరేషన్ మీట్స్ ఆపర్చునిటీ. అంటే మంచిగా ప్రిపేర్ చేసి ఆపర్చునిటీ కూడా వచ్చిందంటేనే అది లక్. లక్ అనేది మామూలు ఏమీ లేదు, జస్ట్ చదువుకుంటేనే ఎవరికి లక్ రాదు. సో ఎవరైనా నెక్స్ట్ టైం మీకు లక్లో మార్క్ వచ్చింది అంటే మీరు అది వాళ్ళది విన్నతో. బట్ అచీవర్స్కు బిగ్గెస్ట్ రిస్క్ కాంప్లసెన్సీ, అంటే యూ షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ వాట్ యు ఆర్ హ్యావింగ్ రైట్ నౌ. ఓకే, ఒక్కసారి ఈ మీటింగ్ వచ్చాము, మంచి అన్ని అందరూ చదివినది విన్నాము, అలా కాంప్లసెంట్గా ఫీల్ అవ్వకూడదు. అంటే యూ షుడ్ నాట్ ఫీల్ సాటిస్ఫైడ్, ఓకే ఇదే చాలు, అలాంటి భావన ఉండకూడదు. యూ షుడ్ థింక్, ఓకే దిస్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఓకే, ఇప్పుడు మన స్కూల్లో బాగా పర్ఫామ్ చేసాం కాబట్టి కలెక్టరేట్ దాకా వచ్చాం, ఇంకా బాగా పర్ఫామ్ చేస్తే ఎక్కడ వెళ్తారు? సీఎం దాకా వెళ్తారు. ఇంకా బాగా పర్ఫామ్ చేస్తే పిఎం, ఇంకా బాగా పర్ఫామ్ చేస్తే ప్రెసిడెంట్, ఇంకా బాగా పర్ఫామ్ చేస్తే యునైటెడ్ నేషన్స్ దాకా వెళ్తారు, అక్రాస్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దాకా వెళ్తారు. ఓకే, ఆల్వేస్ మీకు బెటర్ పర్ఫార్మెన్స్కి, మెరిట్కి ఎప్పుడు కూడా మన కంట్రీలో విలువ ఉంది, రెస్పెక్ట్ ఉంది, వాల్యూ ఉంది. సో మెరిట్ని మీరు ఎప్పుడు కూడా వదులుకోదు. మెరిట్కి ఆల్వేస్ ఈ రోజు లేకపోయినా ఒకరోజు ఖచ్చితంగా రికగ్నిషన్ ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్స్ మెమరీ టెస్ట్ లాగా తీసుకోదు, ఒక డిసిప్లిన్ టెస్ట్ లాగా తీసుకోండి. అంటే ఇప్పుడు మీరు బిల్డ్ చేసిన హ్యాబిట్స్, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది డిసిప్లిన్ ఇస్ అన్ హ్యాబిట్. ఇది మీ కాలేజ్ లైఫ్లో, మీ ఇంటర్లో, మీ కాలేజ్ లైఫ్లో, మీ కెరియర్లో కూడా మీకు ఫుల్ హెల్ప్ అవుతుంది. మార్క్స్ ఇప్పుడు 600 ఉంది, తర్వాత కాలేజ్లో డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది, సెమిస్టర్ సిస్టమ్ ఉంటుంది, తర్వాత మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే అది డిఫరెంట్గా ఉంటుంది. సో మార్క్స్ వేరీ అవుతుంది, బట్ మీరు బిల్డ్ చేసిన హ్యాబిట్స్, మీ హార్డ్ వర్క్, మీ డిసిప్లిన్ అది ఎప్పుడు కూడా తగ్గదు, అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. మీరు అందరు చదివారా? చెప్పండి, చదివారా? సో ఈ హ్యాబిట్స్, ఇది మీరు డిసిప్లిన్, అది కూడా కాంపౌండ్ అవుతాయి. ఈ రోజులో టెన్షన్ ఉండొచ్చు, ఈరోజు బోర్డ్ ఎగ్జామ్స్ గురించి మీకు ఫియర్ ఉండొచ్చు, కానీ ఇది మనం ఖచ్చితంగా బాగా ఫేస్ చేస్తామని కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చదివినదే, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది వేరే సెట్ ఆఫ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయబోతున్నారు బోర్డ్ ఎగ్జామ్స్లో, అంతే. సో యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. అండ్ దెన్ జస్ట్ ఐఎమ్ షేరింగ్ ఫ్యూ ఫండమెంటల్స్ టు స్కోర్ 1 ఎక్స్ట్రా మార్క్. ఫస్ట్ పాయింట్, నీట్గా రాయడం. అంటే హ్యాండ్ రైటింగ్ కొంతమందికి చాలా బాగుంటుంది, కొంతమందికి పర్వాలేదుగా ఉంటుంది. సో బట్ నీట్గా చూడడానికి, స్ట్రైక్ చేయకుండా, స్ట్రైక్అవుట్ ఏమీ లేకుండా చూడడానికి నీట్గా రాయాలి, అండర్లైన్ చేసి ఉండాలి, హెడ్డింగ్స్ని అండర్లైన్ చేయాలి, పాయింట్స్, బుల్లెట్స్ అలాంటి క్లియర్గా రాయాలి. బేసికలీ మీకు పేపర్ ఎవాల్యుయేట్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఈజీగా ఉండాలి. మీ పేపర్ చూసినానే ఓ ఇది బాగా చదువుతున్న అమ్మాయి పేపర్, ఇది బాగా చదువుతున్న అబ్బాయి పేపర్ అని వాళ్ళకి తెలియాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అవాయిడ్ చేయండి, మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడ కూడా చేయకూడదు. అండ్ డయాగ్రామ్స్ ఉన్న సబ్జెక్ట్స్లో నీట్గా లేబుల్స్ అన్ని కూడా కరెక్ట్గా పెట్టి రాయండి. సో మీ పేపర్ చూస్తే ఎగ్జామినర్ హ్యాపీ ఫీల్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతే
అన్ని మార్క్స్ టక అని ఫుల్ మార్క్స్ వస్తుంది. సో 1.5 మార్క్ కూడా తగ్గకుండా మీకు అన్ని కూడా ఫుల్ మార్క్స్ వస్తుంది. 10th లో 1 మార్క్ 2 మార్క్స్ లో వస్తుంది. అంటే ఈ స్టేట్ ర్యాంక్ 600 ఒకరే లాస్ట్ టైం తీసుకున్నారు కదా, 599 చాలా మంది వచ్చి ఉంటారు. సో ఈ 1 మార్క్ ఇది స్టేట్ ర్యాంక్ 600 ఒకే ఒక అమ్మాయి వచ్చింది. సో 599 598 అలా చాలా మందికి వస్తుంది. బట్ ఆ 1 మార్క్ డిఫరెన్స్ మేక్స్ స్టేట్ ర్యాంక్. సో 1 మార్క్ ఎక్స్ట్రా రావాలంటే మనం 1 ఎక్స్ట్రా స్టెప్ ఏం తీసుకోవాలి అలా మీరు ఆలోచించాలి. ఎగ్జామ్స్ పాసిబుల్ అయినప్పుడు ఎగ్జాంపుల్స్ అన్ని కూడా యాడ్ చేయండి. అండ్ 1 ఎక్స్ట్రా ఎఫర్ట్, మీరందరూ ఆల్రెడీ మీ స్కూల్లో క్లాస్లో టాపర్స్ కాబట్టి ఇక్కడ ఉన్నారు. సో మీరందరూ ఈ రోజు వెళ్ళినప్పుడు ఏం మీరు మైండ్లో పెట్టుకోవాలి, 1 ఎక్స్ట్రా ఎఫర్ట్ నేను ఏం తీసుకోవాలి, ఆ 1 ఎక్స్ట్రా మార్క్ కోసం నేను 1 ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏం చేయాలి. ఓకే, సపోజ్ మీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయాలా, లేకపోతే మీకు డయాగ్రామ్ రాలేదు, డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలా, లేదు అండ్ ఫాస్ట్గా ఎలా రాసి అండర్లైన్ చేసి హెడ్డింగ్స్ అన్ని పెట్టి రాయడానికి ప్రాక్టీస్ చేయాలా, మీ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా, ఏదో మీకు 1 ఎక్స్ట్రా ఎఫర్ట్ మీరు ఏం తీసుకుంటారు. సో అది మీరు అందరూ కూడా ఈరోజు నిర్ణయం చేసుకోవాలి. ఈరోజు మీరు అందరూ ఇక్కడ వచ్చినది మీరు వెళ్తున్న లెసన్ 1 ఎక్స్ట్రా ఎఫర్ట్ మీరు ఏం తీసుకుంటారు, 1 ఎక్స్ట్రా మార్క్ కోసం మీరు ఏం 1 ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకుంటారు అందరు కూడా ఈరోజు డిసైడ్ చేసుకోవాలి. క్వశ్చన్ నంబర్స్ కరెక్ట్గా పెట్టండి. సమ్ టైమ్స్ ఏమవుతుంది, మీకు అన్ని బాగా తెలుసు అని ఆ హ్యాపీనెస్లో ఏదో ఒక క్వశ్చన్ జస్ట్ మిస్ చేసేస్తారు. అన్ని బాగా రాస్తారు, ఏదో 2A 2B ఏదో ఒకటి ఏ మిస్ అయిపోతుంది. సో ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసామా అని చెక్ చేయండి. సపోజ్ మీకు 2.5 hours 3 hours ఎగ్జామ్, 3 hours ఎగ్జామ్, దేర్స్ నో నీడ్ టు కంప్లీట్ ఇట్ ఇన్ 2.5 hours ఇచ్చేసి వెళ్ళిపోవడానికి అవసరం లేదు. 3 hours అంటే 3 hours నిదానంగా రాసి అన్ని చెక్ చేసి 3 hours కంప్లీట్ అయిన తర్వాతనే ఇవ్వండి. చాలా మంది చెప్తారు నేను ఫస్ట్ కంప్లీట్ చేశాను, నేను ఫస్ట్ ఇచ్చేసాను. అది ఏమి అవసరం లేదు. మనకు గవర్నమెంట్లోనే మనకు 3 hours స్కూల్లోనే ఇచ్చారు, మనం ఎందుకు అంత ఫాస్ట్గా రాసి ఇంటికి వెళ్ళి ఏం చేయపోతాం. ఓకే, హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళి చదువుకోవచ్చు. ఫస్ట్ ఈ ఎగ్జామ్ ఇంపార్టెంట్ కదా. సో నేను ఇది నా లైఫ్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ఐ వాంట్ టు టెల్. నేను కాలేజ్ చదువుతున్నప్పుడు ఒక సబ్జెక్ట్ అందరు కూడా నెక్స్ట్ సాటర్డే సండే హాలిడే, కంటిన్యూస్ హాలిడే ఉంది, సాటర్డే సండే మండే అలా హాలిడేస్ ఉంది. సో అప్పుడు మాకు ఫ్రైడే ఒక ఎగ్జామ్, 3 hours ఎగ్జామ్. అందరు కూడా ఇంటికి వెళ్ళాలి, మాకు 3-4 days హాలిడేస్ ఉంది కదా, ఇంటికి వెళ్ళాలి అని 1.5 hours చాలా మంది కంప్లీట్ చేసి వెళ్ళారు. ఎంటైర్ కాలేజ్లో ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ హాస్ టేకెన్ 3 hours. ఎంటైర్ కాలేజ్లో అందరు వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే 3 hours ఇచ్చారు. 3 hours కూడా మనం ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం. 3 hours ప్రతి క్వశ్చన్ కూడా మళ్ళీ చెక్ చేశాను, బాక్స్ పెట్టాను, అండర్లైన్ చేశాను, కీవర్డ్స్ అండర్లైన్ చేశాను, అన్ని డిఫరెంట్ కలర్ పెన్స్ బ్లాక్ బ్లూ అని రాశాను. నాకు ప్రతి ఆన్సర్లో వెరీ గుడ్ అని మా ప్రొఫెసర్ పెట్టారు, ప్రతి ఆన్సర్. అండ్ ఐ గాట్ ఫుల్ మార్క్స్ ఆల్సో ఇన్ దట్ ఎగ్జామ్. అండ్ ప్రతి ఆన్సర్కు కూడా నా వెరీ గుడ్ పెట్టారు. సో అందుకోసం మీరు అంత అర్జెంటుగా ఇవ్వాలి, అందులో కాంపిటీషన్ పెట్టుకోవడానికి అవసరం లేదు. ఫాస్ట్గా ఇచ్చేసి వెళ్ళిపోవాలి, ఇలా కాంపిటీషన్ పెట్టుకోదు. మీకు ఇచ్చిన టైంలో కంప్లీట్ చేయండి. అండ్ ఎక్స్ట్రా టైం ఉంటే చెక్ చేయండి, మళ్ళీ చెక్ చేయండి మీ ఆన్సర్స్, ప్రతి లైన్ ప్రతి వర్డ్ చెక్ చేయండి. మీరు కరెక్ట్గా రాసారా, ఎక్కడైనా అండర్లైన్ చేయాలా, వేరే ఏదైనా యాడ్ చేయాలా, ప్రతిదీ చెక్ చేయండి. చెక్ చేసి మీ టైం అయిపోయినది, టీచర్ ఆన్సర్ షీట్ ఇవ్వండి అన్నప్పుడు ప్రాపర్గా థ్రెడ్ ఏది కడతారు, థ్రెడ్ కడతారా, బుక్లెట్, ఓకే, అదన్నీ కరెక్ట్గా మీరు నంబర్స్ అదన్నీ రాసారా అని చెక్ చేసి ఇవ్వండి. సో టేక్ యువర్ ఫుల్ టైం. ఎగ్జామినర్ మీ పేపర్ చూస్తే మీ కాన్ఫిడెన్స్, మీ హార్డ్ వర్క్ అందులో కనపడాలి. మీ ఎగ్జామినర్తో మీరు మాట్లాడడానికి లేదు కదా, మీ ఎగ్జామినర్ ఎవరోనో తెలియదు. మీ ఎగ్జామినర్తో ఏం మాట్లాడుతుంది, మీ పేపరే మాట్లాడుతుంది. మీ పేపర్ చూస్తేనే వాళ్ళు తెలుసుకోవాలి, ఓ ఈ అమ్మాయి ఆ అబ్బాయి బాగా పర్ఫామ్ చేసిన అబ్బాయి, టాపర్, ఈ హార్డ్ వర్క్ చేశారు, చాలా సిన్సియర్, బాగా రాశారు, సో ఖచ్చితంగా వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యారు అని ఎగ్జామినర్కు తెలియాలి. ఆ ఎగ్జామినర్ అది మీ హార్డ్ వర్క్ ఆ పేపర్లో తెలియాలి. మీ పేపరే ఎగ్జామినర్తో మాట్లాడుతుంది.
దట్ ఈస్ హౌ యూ ఇంప్రెస్ యువర్ ఎగ్జామినర్. మీ ఎగ్జామినర్ ఎవాల్యుయేటర్ని ఇంప్రెస్ చేయడానికి మార్గం మీ పేపరే. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, హ్యావ్ కాన్ఫిడెన్స్. మీ ప్రతి ఒక్కరు కూడా మీరు కాన్ఫిడెన్స్గా ఉండాలి. యువర్ ఫ్యూచర్ ఇస్ క్రియేటెడ్ బై వాట్ యు డూ టుడే. ఈ రోజు ఏం చేస్తారు, దట్ డిటర్మైన్స్ యువర్ టుమారో. సో ఈ రోజు, ప్రతిరోజు కూడా ఇంపార్టెంట్. ఈ రోజు ఏం చేస్తారు, దట్ డిటర్మైన్స్ యువర్ టుమారో. రేపు ఏం చేస్తారు, దట్ విల్ డిటర్మైన్ యువర్ డే ఆఫ్టర్ టుమారో. సో ప్రతిరోజు ఈస్ వెరీ ఇంపార్టెంట్. యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ యు డూ టుడే. So make every day count, every single day until your exams. Execute it with clarity. All the best to all the toppers, all the performers already who are sitting over here. Andarki best wishes. ధన్యవాదాలు. జై హింద్.